హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏజెంటును తీసుకొచ్చి శ్రీవల్లి నిజస్వరూపాన్ని వేదవతి ముందు బయటపెట్టిన నర్మదా ప్రేమ, శ్రీవల్లి చెంప పగలగొట్టిన వేదవతి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మదా రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఏజెంట్ శ్రీవల్లి భాగ్యంతో మాట్లాడడం చూసిన నర్మద ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇదేంటి, ఏజెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నాడేంటి, వాళ్ళకి అతనికి ఏంటి సంబంధం, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే నర్మద అక్కడికి వస్తుంది. ఇక నర్మదను చూసిన ఏజెంట్, మీరు సాగర్ వాళ్ళ వైఫ్ కదా అంటూ ఉంటే అప్పుడు నర్మద, అవును, మరి నువ్వు ఇక్కడున్నావేంటి, అయినా వాళ్ళతో నీకేంటి పని అనగానే అప్పుడు ఏజెంట్, అదేనమ్మా, 5 లక్షలు ఇస్తాం, మాకు జాబ్ కావాలని నా దగ్గరికి వచ్చారు, కానీ ఇప్పుడు తీరా చూస్తే వాళ్ళు నన్ను ఇలా బాధ పెడుతున్నారు అనగానే ఇక నర్మద ఆ ఫోటోను చూయించి వీళ్ళేనా అనేసరికి అప్పుడు ఏజెంట్, అవునమ్మా అని అంటాడు. ఇక అప్పుడు నర్మద, అంటే ఆ రోజు పార్టీకి రావడానికి కారణం వీళ్ళేనా, వీళ్ళ ద్వారానే నువ్వు ఆ పార్టీకి వచ్చావా అని చెప్పగానే అప్పుడు ఏజెంట్, అవునమ్మా, ఆ పార్టీలో 5 లక్షలు ఇస్తాం అని చెప్పి ఒక అతని ఫోటోని నా ఫోన్లో పెట్టారు. ఇక దాంతో అతన్ని డబ్బు అడిగితే అతను నా చెంప పగలగొట్టి అందరి ముందు నన్ను అవమానించాడు, అందుకే అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాను అని చెప్పడంతో ఇక నర్మద ఒక్కసారి స్టన్ అయిపోతుంది. అంటే అసలు ఏజెంట్ ద్వారా సాగర్ నిజస్వరూపాన్ని బయటపెట్టింది శ్రీవల్లి అన్నమాట. అయితే కావాలనే ఇదంతా చేస్తుంది. ఇన్ని రోజులు తను ఏది చేసినా, ఎంత తప్పు చేసినా మేము సర్దిద్దుకున్నాం, తన జీవితం నాశనం కాకూడదని చూశాము, కానీ శ్రీవల్లి మాత్రం ఎలాగైనా నన్ను ప్రేమని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ఈ ప్లాన్ వేసిందా అని చెప్పి ఇక నర్మద చాలా కోపంగా ఇంటికి వెళ్తుంది. ఇక ఇంట్లో ప్రేమతో, చూడు ప్రేమ, అసలు సాగర్ బావ ఉద్యోగ విషయం బయటపెట్టిందే శ్రీవల్లి. ఆ ఏజెంట్ ద్వారా శ్రీవల్లి సాగర్ నిజస్వరూపాన్ని పార్టీలో అందరి ముందు బయటపడేలా చేసింది. ఒకవేళ నిజం తెలిస్తే ఆ నిజాన్ని ఇంట్లో బయట పెట్టొచ్చు కదా, కానీ మామయ్య పరువు తీయడానికే ఆ శ్రీవల్లి అలా పార్టీలో అందరి ముందు సాగర్ నిజస్వరూపాన్ని ఏజెంట్ ద్వారా బయటపెట్టింది. ఇక ఊరుకోను ప్రేమ, ఎలాగైనా శ్రీవల్లి నిజస్వరూపాన్ని అత్తయ్య ముందు బయట పెట్టాలి, లేకపోతే వాళ్ళ ముందు మనల్ని దోషిగా నిలబెట్టి బయటికి పంపించడానికి కూడా వెనకాడదు. ఇక నేను క్షమించలేను, వెంటనే శ్రీవల్లితో నేను నిజాన్ని తెలుసుకుంటాను అని చెప్పి ఇక వెంటనే ప్రేమతో చెప్పగానే అప్పుడు ప్రేమ, అక్క, ఆ శ్రీవల్లి నిజస్వరూపం బయట పెట్టాలి అంటే ఒక్కటే ప్లాన్, నువ్వు వెళ్ళి శ్రీవల్లిని నిలదీయి, నేను ఫోన్ రికార్డులో పెట్టి పక్కన పెడతాను. ఇక ఆ ఫోన్ రికార్డు ద్వారా మావయ్యకి అత్తయ్యకి చూపిస్తే శ్రీవల్లి నిజస్వరూపం బయటపడిపోతుంది అని ప్రేమ అంటుంది. అప్పుడు నర్మద, సరే ప్రేమ అని చెప్పగానే ఇక ప్రేమ ఫోన్లో శ్రీవల్లి మాటలన్నీ రికార్డ్ చేయడం కోసం ప్రేమ ఫోన్లో రికార్డ్ ఆన్ చేసి కిచెన్లో పెడుతుంది. ఇక నర్మద శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి అక్క అని పిలవగానే శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇదేంటి, నిజం తెలిసిపోయింది, నర్మద నన్ను నిలదీయడానికే ఇక్కడికి వచ్చింది అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు శ్రీవల్లి, ఏంటి నర్మద, కాఫీ టీ ఏమైనా కావాలా అనగానే నర్మద, కాదక్క, నాకు నిజం కావాలి, చెప్పు, నిజం చెప్తావా లేక నీ గురించి మావయ్యతో చెప్పమంటావా అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏంటి మావయ్యతో చెప్తావా, చెప్పు, అయినా మావయ్య నా గురించి పూర్తిగా తెలిసిపోయింది, నువ్వు ఇప్పుడు ఎన్ని చెప్పినా మావయ్య నా గురించి నమ్మే పరిస్థితుల్లో లేడు అని చెప్పగానే అప్పుడు నర్మద, ఎందుకక్క ఆ రోజు ఏజెంట్ని పార్టీకి తీసుకువచ్చి సాగర్ నిజస్వరూపాన్ని ఎందుకు అందరి ముందు బయట పెట్టావు చెప్పు, అయినా నువ్వు ఎన్నో తప్పులు చేశావు, కానీ అవన్నీ మేము మనసులో దాచిపెట్టాం, ఎందుకంటే నీ జీవితం నాశనం కాకూడదని, నువ్వు కూడా మాకు అక్కలాంటి దానివేనని, నీ జీవితం నాశనం కావద్దని మేమిద్దరం కూడా నీ గురించి ఆలోచించాం, కానీ నువ్వు ఆలోచించావా లేదే, మమ్మల్ని ఇద్దరిని ఎప్పుడు బయటికి పంపించాలా,
ఈ ఆస్తిని ఎప్పుడు సొంతం చేసుకోవాలా అని నువ్వు చూస్తున్నావు. ఎందుకు అలా చేస్తున్నావు అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి, లేకపోతే ఏం చేయమంటావు? మీరిద్దరూ ఒక్కటయ్యి నన్ను వేరుగా చూస్తున్నారు. అందుకే మిమ్మల్ని బయటికి పంపించాలనే ఇలా ప్లాన్ వేశాను అనగానే అప్పుడు నర్మద, చూడక్క, ఏదో ఒకరోజు నీ గురించి అత్తయ్యకి తెలిసిపోతుంది. అప్పుడు అత్తయ్యే నీ సంగతి చెప్తుంది. నీ చెంప పగలగొట్టి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. తొందరపడకు, ఆ రోజు తొందరలోనే వస్తుంది అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు, మామయ్య అత్తయ్య పూర్తిగా నన్ను నమ్మేశారు. ఇక ఎప్పుడు నా గురించి వాళ్ళు తప్పుగా ఆలోచించరు. ఇక నుండి ఈ ఇంట్లో నాదే పెత్తనం అయ్యేలా నేనే అత్తయ్య మామయ్యల్ని ఇంకా నమ్మిస్తాను. మిమ్మల్నిద్దరినీ వాళ్ళ ముందు దోషులుగా నిలబెడతాను. ఇక మీరన్నా మీ మాటన్నా వాళ్ళకి చిరాకు వచ్చేలా చేస్తాను అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద, అవునా, సర్లే అని చెప్పి ఇక నర్మద ఆ ఫోన్ అక్కడే ఉంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక బయటికి వెళ్ళి, చూడు శ్రీవల్లక్క, ఇప్పుడు నువ్వు ఈ విషయం గురించి మీ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడతావు. ఆ మాటలన్నీ ఈ ఫోన్లో రికార్డ్ అవుతాయి. అప్పుడే అత్తయ్య నీ గురించి నిజం తెలుసుకుంటుంది. ఆ క్షణం నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావు అని చెప్పి నర్మద అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇక నర్మద ప్రేమ శ్రీవల్లినే ఒక కంట కనిపెడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే శ్రీవల్లి, అమ్మ, నర్మద ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక నేను నర్మదని అదరగొట్టేశాను. ఎలాగైనా ఈ విషయం మా అమ్మకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మడు అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, ఆ నర్మద మన గురించి నిజం తెలుసుకుందే. ఇక ఏ క్షణమైనా మా అత్తయ్య ముందు మామయ్య ముందు ఆ నిజాన్ని బయట పెడుతుంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, చూడమ్మడు, మీ అత్తయ్య మామయ్య నర్మద ప్రేమ మాటలు ఎప్పటికీ నమ్మరు. అక్కడ నువ్వే ఆ ఇంటికి మహారాణివి. నువ్వు ఏది చెప్తే అదే వేదం. అయినా ఎందుకమ్మా భయపడుతున్నావు అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, శ్రీ విశ్వాకి అమూల్యకి ప్రేమ రాయబారం నడిపించింది నేనేనని ఆ రోజు పెళ్లి ముందు ఇక అమూల్యాని బలవంతంగా తీసుకువెళ్ళి విశ్వాకి అప్పగిచ్చింది నేనేనని ఇక విశ్వ నేను ప్లాన్ వేసి అమూల్య నోటి ద్వారానే నిజం చెప్పించాలని, ఇప్పుడు విశ్వాకి ఈ ప్లాన్ చెప్పింది కూడా నేనేనని మా అత్తయ్యకి తెలిసిపోతే నా ప్రాణాలు తీసేస్తుంది. నాకు మాత్రం చాలా భయంగా ఉందమ్మా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భద్రావతి, చూడువల్లి, నువ్వేమీ భయపడకు. ఎలా జరిగేదుంటే అలాగే జరుగుతుంది. కానీ నీ గురించి ఆ నర్మద ప్రేమ ఎప్పటికీ నిజాన్ని బయట పెట్టరు. ఎందుకంటే ఆ నిజం బయట పెట్టిన మరుక్షణమే రామరాజు కుటుంబం ముక్కలైపోతుంది. దానికోసమైనా నర్మద ప్రేమ ఆ నిజాన్ని చచ్చినా బయట పెట్టరు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి మాత్రం, అవునమ్మా, నాకు మాత్రం తలుచుకుంటే భయంగా ఉంది. ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందోనని చాలా భయంగా ఉందమ్మా అని ఇక శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం వెంటనే, సరేనమ్మా, నేను ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక శ్రీవల్లి మాత్రం, అవును, అమ్మ చెప్పినట్టు నా గురించి ఎవరూ నిజాన్ని బయట పెట్టరు. ఎందుకంటే మామయ్య ముందు అత్తయ్య ముందు నేను మంచిగా నటిస్తున్నాను. నా మీద ఎటువంటి అనుమానం రాకుండా చూసుకుంటున్నాను. ఇక ఎప్పటికీ అలాగే చేస్తాను. ఇక అలా నమ్మిన తర్వాత ఈ ఇంటిని, రైస్ మిల్లుని సొంతం చేసుకొని ఇక నేను ఈ ఇంటికి మహారాణిని అయిపోతాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే నర్మద వేదవతి దగ్గరికి వచ్చి, అత్తయ్య, మీకు నిజం తెలియాలంటే నేను చెప్తాను, విను, ఒక్కసారి నాతోరా అని చెప్పి ఇక నర్మద వేదవతిని కిచెన్ రూమ్ పక్కన నిలబెట్టి ఇక శ్రీవల్లి మాటలని చాటుగా వినిపిస్తూ ఉంటుంది. ఇక అది విన్న వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీటికన్నిటి కారణం శ్రీవల్లినా? ఇన్ని రోజులు ఈ విషయం గురించి తెలుసుకోక నర్మదని, శ్రీవల్లి ప్రేమని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు శత్రువులతో చేతులు కలిపి నా కుటుంబాన్ని, నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది శ్రీవల్ల
అని చెప్పి ఇక వేదవతి చాలా కోపంతో రగిలిపోతూ ఇక వెంటనే అమూల్య దగ్గరికి వెళ్ళి అమూల్య చెంప పగలగొడుతుంది. ఇక దాంతో శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య, ఏం జరిగింది? ఎందుకు నన్ను కొడుతున్నారు అనగానే అప్పుడు వేదవతి, కొట్టాలా చంపాలా? నా కూతురి జీవితాన్ని నాశనం చేశావు కదే. నువ్వు ఏమీ తెలియనట్టు ఇంట్లో నాటకమాడుతూ ఆ శత్రువులతో చేతులు కలిపి నా కుటుంబాన్నే నాశనం చెయ్యాలని చూస్తావా? ఎంత ధైర్యమే నీకు? ఎందుకే ఇంత నమ్మక ద్రోహం చేశావు? నేను నీ మావయ్య ఎంతగానో నిన్ను నమ్మావు కదనే. మా నమ్మకాన్ని ఒమ్ము చేశావు కదనే. చి, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక వేదవతి చాలా బాధపడుతూ హాల్లోకి వచ్చి కూర్చుంటుంది. ఇక అది చూసిన రామరాజు, ఏంటి బుజ్జమ్మ, ఏం జరిగింది? ఎందుకు ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు వేదవతి ఆలోచించకుండా, ఎలా ఉండమంటామండి, నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారు. ఆ శ్రీవల్లిని ఎంతగానో నమ్మాం, కానీ అది మాత్రం మనకి నమ్మక ద్రోహం చేసిందండి అని వేదవతి అంటుంది. అప్పుడు రామరాజు, ఏంటి బుజ్జమ్మ, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు వేదవతి, అవునండి, శ్రీవల్లిని ఎంతగానో నమ్మాం. మనం ఈ ఇంటి పెద్ద కోడలిగా తనకి అన్ని హక్కులు ఇచ్చాం, కానీ తను మాత్రం మనల్ని మాటలతో మోసం చేసింది. అసలు విశ్వాకి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది శ్రీవల్లినే. అంతేకాకుండా అమూల్య ఆ రోజు బలవంతంగా విశ్వ దగ్గరికి తీసుకువెళ్ళింది కూడా శ్రీవల్లినే. వాళ్ళిద్దరిని కలిపింది శ్రీవల్లే. అంతేకాకుండా ఈరోజు అమూల్య తనంతట తాను నిజాన్ని బయట పెట్టడానికి కారణం శ్రీవల్లే. విశ్వ శ్రీవల్లి వేసిన ప్లాన్ అండి ఇది అని వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి బుజ్జమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నమ్మలేకపోతున్నాను. శ్రీవల్లి అలా చేయడం ఏంటి అనగానే అప్పుడు వేదవతి, అవునండి, నేను కూడా నమ్మలేదు. కానీ కిచెన్లో వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా నేను ఆ నిజాన్ని చాటుగా విన్నాను. అప్పుడు నిజం తెలిసింది. శ్రీవల్లి ఎంత నీచురాలో తెలిసిపోయిందండి అని భాగ్యం అంటుంది. ఇక మాటలు విన్న రామరాజు, లేదు బుజ్జమ్మ, ఎంత చెప్పినా నేను శ్రీవల్లి గురించి నమ్మను. తను అమాయకురాలు. తనకు ఎటువంటి అపుణ్యము పాపము తెలియదు. తన గురించి ఇన్ని ఏళ్ల సంధి చూస్తలేమా అని రామరాజు అనగానే ఇక మాటలు విన్న నర్మద, ఏంటి శ్రీవల్లి మంచిదా? మావయ్య తన గురించి అస్సలు నమ్మడం లేదు అంటే ఇక వెంటనే నేను ఏజెంట్ను తీసుకురావాలి అని చెప్పి నర్మద ఇక వెంటనే ఏజెంట్ దగ్గరికి వెళ్తుంది. నర్మదను చూసిన ఏజెంట్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటి మేడం, మళ్ళీ నన్ను కొట్టడానికి వచ్చారా? 5,000 ఇవ్వకున్నా పర్వాలేదు మేడం, మీరు ఇంచి వెళ్ళిపోండి అనగానే అప్పుడు నర్మద, చూడు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళున్నారు చూసావా, శ్రీవల్లి, భాగ్యం, వాళ్ళ గురించి నువ్వు మావయ్య ముందు నిజాన్ని బయట పెట్టాలి. లేకపోతే నువ్వు ఉద్యోగం కోసం లంచాలు తీసుకుంటున్నావని పోలీస్ కేసు పెడతాను, జీవితాంతం జైల్లో ఉంటావు అని నర్మద అనగానే అప్పుడు ఏజెంట్, సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను, పదండి వెళ్దాం అని చెప్పగానే ఇక నర్మద ఏజెంట్ని రామరాజు ఇంటికి తీసుకొస్తుంది. ఇక అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే నర్మదతో, ఏంటి నర్మద, ఎవరు ఇతను, ఇక్కడికి వచ్చాడేంటి, ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడు నర్మద, మామయ్య, ఇన్ని రోజులు నువ్వు శ్రీవల్లి అక్క గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నావు కదా, తన నిజస్వరూపం తెలిసిపోతే నువ్వే కుప్పకూలిపోతావు అని నర్మద చెప్పగానే అప్పుడు రామరాజు, ఏంటి నర్మద, ఏం మాట్లాడుతున్నావు? శ్రీవల్లి గురించి నిజం తెలియడమేంటి? తను ఏ తప్పు చెయ్యదు అనగానే అప్పుడు ఏజెంట్, లేదు సార్, నిజం, నర్మద మేడం చెప్పింది నిజం. ఆ శ్రీవల్లి మాకు డబ్బు 5 లక్షలు ఇస్తాను, నాకు వాచ్మెన్ జాబు చూసి పెట్టమని నాతో చెప్పింది. ఇక నన్ను ప్రేమిస్తున్నానని కూడా చెప్పింది. కానీ ఇంతలోనే నా నుండి తప్పించుకొని ఇక నాకు కనపడకుండా తిరుగుతున్నారు. ఆ రోజు సాగర్ నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి శ్రీవల్లే కారణం. నాకు 5 లక్షలు ఇస్తాను, పార్టీకి వచ్చేయి అని చెప్పి నేను ఒక అతనితో డబ్బు పంపిస్తున్నానని మీ ఫోటో పెట్టారు. అందుకే ఆ రోజు మిమ్మల్ని డబ్బు అడిగాను. మీరు మాత్రం నాకు నిజం తెలియకపోవడంతో నన్ను కొట్టారు. ఆ రోజు పార్టీలో అందరి ముందు సాగర్ నిజస్వరూపం
బయటపడడానికి కారణం శ్రీవల్లే అని చెప్పగానే రామరాజు వేదవతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు, ఏంటి శ్రీవల్లి, నీకు నిజం తెలిస్తే ఇంట్లో చెప్పాలి, కానీ ఆ పార్టీలో నలుగురి ముందు నా పరువు పోవడానికి నువ్వు కూడా కంకణం కట్టుకున్నావా? నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి, మాకు ఎంతో తోడుగా ఉంటావనుకున్నాను, కానీ నువ్వు కూడా నర్మద ప్రేమలాగే తయారయ్యావా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, లేదు మామయ్య, వీళ్ళు కావాలని నా మీద ఇంత పెద్ద నింద వేస్తున్నారు. అసలు ఇతను ఎవరో కూడా నాకు తెలియదు, అసలు ఇతన్ని ఎక్కడా చూడలేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద, లేదు మావయ్య, శ్రీవల్లి అబద్ధమాడుతుంది, కావాలంటే ఒక్కసారి ఈ ఫోన్లో రికార్డ్ చూడండి అని చెప్పి ఇక వెంటనే నర్మద ఆ ఫోన్ని రామరాజుకి వినిపిస్తుంది. ఇక అది విన్న రామరాజు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అంటే దీనికంతటి కారణం శ్రీవల్లినా? నా కూతురు ఆ విశ్వాగాన్ని ప్రేమించడానికి కారణం శ్రీవల్ల శత్రువులతో చేతులు కలిపి నా కుటుంబాన్ని, నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటుందా అని చెప్పి ఇక వెంటనే రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చూడు, ఇలా మోసం చేసే వాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు అని చెప్పి రామరాజు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నర్మద మాత్రం, ఏంటి వల్లక్క, నీ గురించి మామయ్యకి తెలియదనుకున్నావా? చూడు, నువ్వు కిచెన్లో మీ అమ్మతో ఫోన్ మాట్లాడడం నేను చూశాను, అందుకే నీ వాయిస్ రికార్డ్ చేయడం కోసమే ఆ ఫోన్ కిచెన్లో ఉంచాము. అది తెలియక నువ్వే నిజాలన్నీ బయట పెట్టుకున్నావు. అంతేకాదు, అత్తయ్యని తీసుకొచ్చి కూడా నీ మాటలు చాటుగా వినిపించాము. ఇక అత్తయ్య కూడా నీ మాటలు చాటుగా విని నీ గురించి నిజం తెలుసుకుంది అని నర్మద అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే వేదవతి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. చి, నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు. నమ్మించి మోసం చేసి గొంతు కోశావు, నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు. నీలాంటిది ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. ఇక అది చూసిన చందు కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక చందు శ్రీవల్లితో, చూడు, నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు. నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి, అందుకే నీకు విడాకులు ఇచ్చేస్తాను అని చందు శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాకిస్తాడు. ఈ విధంగా ఏజెంట్ను తీసుకొచ్చి శ్రీవల్లి భాగ్యం నిజ స్వరూపాన్ని బయటపెట్టిన నర్మద ప్రేమ, శ్రీవల్లి చెంప పగలగొట్టిన వేదవతి, షాక్లో భాగ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.